పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆలస్యంగా కురిసిన వర్షాలకు అన్నదాతలు వరి నాట్లు వేగవంతం చేశారు. రైతన్నలంతా ఒకేసారి నాట్లు వేయడంతో కూలీల కొరత విపరీతంగా పెరిగింది. నాట్లు వేయాల్సిన కాలం దాటిపోతుండటంతో రైతన్నలకు అండగా నిలిచారు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు. వరి నాట్లపై అవగాహన లేకున్నా ఇతర కూలీలను చూసి నాట్లు వేయడం నేర్చుకొని తీరుగా వరి నారును నాటుతున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు ఎన్ని వచ్చినా వరి నాట్లు మాత్రం కూలీలతోనే వేస్తారు రైతన్నలు. తొలకరి త్వరగానే పలకరించిన వరుణ దేవుడు ముఖం చాటేయడంతో వరి పొలాల పనులు ఆలస్యమయ్యాయి. కాస్త లేటుగా జోరు వర్షాలు కురవడంతో పొలం పనులు చకచకా పూర్తి చేసుకున్నారు. అందరూ రైతులు ఒకేసారి పనులు మొదలు పెట్టడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో మరింత ఆలస్యం కాకూడదని వరి నాటు యంత్రాలను ఆశ్రయిద్దామనుకున్నా అవి అందుబాటులో లేవు. దీంతో ఉపాధి కోసం వచ్చిన బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ వలస కూలీలు తెలంగాణ రైతన్నలకు బాసటగా నిలిచారు. మెదక్ జిల్లా అంటేనే మెతుకుసీమగా పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పంటగా వరి పంటను సాగు చేస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవకపోవడంతో చెరువులు, ప్రాజెక్టులలో సమృద్ధిగా నీరు రాలేదు. కానీ గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలకు రైతన్నలు వరి నాట్లు ప్రారంభించారు. చిన్న సన్నకారు రైతులతో సహా అందరూ నాట్ల పనుల్లో ఉండడంతో కాంట్రాక్టు పద్ధతిలో యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీలను రప్పించి పొలం పనులు చేయిస్తున్నారు. తమ రాష్ట్రాలలో వరి పంట సాగు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి వరి నాట్లు వేయడం నేర్చుకున్నామని, వరి నాట్లు వేసి రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నామని ఆనందంగా చెబుతున్నారు. मेरा 14 आदमी इधर आया है, काम करके बहुत मजा आ रहा है. 1 एकड़ में 3400 लेता है हम, मेरा पूरा आदमी. ఇతర రాష్ట్రాల కూలీలతో పని వేగంగా అవడంతో పాటుగా కూలీ భారం కూడా తగ్గుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతోటి ఏంటంటే కొద్దిగా నార్మోసుడు మాకు బిజీగా అవుతుంది కాబట్టి వీళ్ళతోటి వేపిస్తున్నాం. అట్లాంటి యా ఇచ్చుడు అంటే అప్పుడు పైసలు కూడా బాగా అడుగుతున్నాం మా విలేజ్ వాళ్ళు. అంటే అట్లా వీళ్ళకి కూడా కొద్దిగా పైసలు కూడా తక్కువనే అవుతున్నాయి అట్లా అని చెప్పేసి మళ్ళీ నారు మోయడానికి వాళ్ళు లోపలికి వచ్చిర్రు. అందుకని మళ్ళీ ఇక నారు మోసుకుంటారు, వాళ్ళే వేస్తారు. కాలు మేము మందలు పెడితే వాళ్ళే వేస్తారు. కాబట్టి జర మంచిగా నాటు, జర పలచగా వేస్తారు. నాటు గంట వస్తుంది, మందు కూడా మంచిగా కొట్టుకోవచ్చు. బీహార్, యూపీ రాష్ట్రాల్లో ఒక రోజుకి 3 నుంచి 400 మాత్రమే వస్తాయని, కానీ ఇక్కడ నాట్లు వేస్తే రోజుకు 1000 రూపాయలు పైనే కూలీ వస్తుందని వివరిస్తున్నారు కూలీలు. 40 రోజుల పాటు వరి నాట్ల పనులు ఉంటాయని, ఖర్చులు పోను 40 నుండి 50 వేలు సంపాదించుకుంటామని, తిరిగి సీజన్ ముగిశాక తమ సొంత గ్రామాలకు వెళ్లిపోతామని, ప్రతి ఏటా 2 పంటలకు వస్తామంటున్నారు. ఆలస్యంగా కురిసిన వర్షాలకు అన్నదాతలందరూ ఒకేసారి వ్యవసాయ పనులు ప్రారంభించారు. అయితే గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు సంబంధించిన కొరత ఉండటంతో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కూడా ఇక్కడ వ్యవసాయంలో పనులు నేర్చుకొని ఇక్కడ అన్నదాతలకు అండదండగా ఉన్నారు. మనతో పాటు కొందరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూలీలు ఉన్నారు. आप कहाँ से आया? बंगाल से है. कितना देते थे आप एक खेत को? कितना आते थे एक दिन को? वहाँ बंगाल में कितना देते थे? बंगाल में ज़्यादा नहीं है, उधर सिस्टम अलग बहुत अलग है. उधर पत्ता 20 काटी डालेगा तो 200 रुपया देता है उधर, और इधर 50, उधर 10 काटी 20-30 काटी डालेगा, इधर ज़्यादा पैसा मिलता है. इधर खाना पीना कैसा पकाते हैं आप लोग? इधर खाना पीना गैस राइस ठेकेदार में देता है, हम खाना पीना खुद बना लेता है. हम 40 రోజుల్లోనే మేమందరం ఒక్కొక్క జంట అంటే భార్యాభర్తలు ఇరువురం కలిసి 40,000 రూపాయలు సంపాదించుకొని ఇక్కడ నుండి తిరిగి తమ రాష్ట్రానికి వెళ్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, మెదక్ జిల్లా నుండి.